అందరికీ నమస్కారం. విజయశాంతి రెడ్డి, చేతనారెడ్డి, విశాల్ రెడ్డి వీళ్ళ ముగ్గురికి సంబంధించి న్యూస్ 4-5 రోజులు మనం చూస్తున్నాం. ఈరోజు మార్నింగ్ నాకు ఎందుకు అనిపించింది, ఆమె చేతిలో వాటర్ బాటిల్ ఉంది, పక్కన పిల్లలు ఉన్నారు, టైం 12 దాటింది, చాతపల్లి రైల్వే స్టేషన్ మీద అటు నడుస్తున్నారు, చేతిలో వాటర్ బాటిల్. ఏంటంటే పిల్లలకి దాహం వేస్తే తాపుదాం, స్టేషన్లో ఉంటే కదా నీళ్లు కుళాయిలు, వద్దు పిల్లలకి ఏమైనా అయిద్దేమో, మినరల్ వాటర్ తాపాలి, కాసేపు చనిపోతాను అనుకున్నారు, బట్ పిల్లలకి చిన్న ఇబ్బంది కూడా రాకూడదు అని. అప్పుడు నాకు గుర్తొచ్చిందండి, జైల్లో ఉరిశిక్ష వేసేటప్పుడు, అంటే ఇంకాసేపు చంపుతారు అన్నప్పుడు ముందు రోజు నీకు నచ్చిన ఆహారం ఏంటి పెడతారు, నువ్వు అంత హెల్దీగా ఉన్నావు లేదా మొత్తం చెక్ చేస్తారు, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు నచ్చిన ఫుడ్ తినాలి, ఎర్లీగా పడుకోవాలి, మార్నింగ్ లేపుతారు, శుభ్రంగా స్నానం చేపిస్తారు, నీకు నచ్చిందని ప్రార్థించుకోమంటారు, అంత అయ్యాక చివరిసారి మరి ఏమైనా చెప్పాలా అంటారు, అంత అయ్యాక అప్పుడు ఉరి తీసి చంపుతారు. ఇక్కడ ఈమెను కనుక చూసినట్టయితే విజయశాంతి రెడ్డి, ఆమెకున్న సమస్య ఇప్పుడు ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. ఫైనాన్షియల్గా ఇబ్బంది లేదు, సోషల్గా ఇబ్బంది లేదు, పర్సనల్గా ఫ్యామిలీ వైజ్ అన్నప్పుడు ఎక్కడ ఇబ్బందులు లేవు. మరి పిల్లలను చంపి పిల్లలతో పాటు తాను కూడా చనిపోవాలని ఎందుకు అనుకుంది? అమ్మ బ్రతకాలని ఎంతో ట్రై చేస్తే నా వల్ల అవ్వట్లేదు, చనిపోవాలి ఉంది, నేను బ్రతకలేకపోతున్నా, నేను లేకపోతే పిల్లలు కూడా బతకలేరు, అందుకే వాళ్ళు కూడా నాతో పాటు తీసుకెళ్తున్నాం అని ఆ కారు ఏదైతే పార్కింగ్ స్లిప్ దాని మీద రాసేసి దాన్ని ఫోటో తీసుకొని ఆ తర్వాత ఇక రైలు ట్రాక్ మీదకి వెళ్ళినప్పుడు దాన్ని వాట్సాప్ స్టేటస్గా పెట్టి ముగ్గురు ఇక గూడ్స్ ట్రైన్కి ఎదురెళ్తున్న మూమెంట్లో లోకో పైలట్ గూడ్స్ ట్రైన్ డ్రైవర్ చూసి అరుస్తున్నాడు. బట్ పిల్లల్ని ఇద్దరిని దగ్గరికి ఇలా పట్టుకొని ముగ్గురు, ట్రైన్ వచ్చింది, గుద్దింది, ముగ్గురు పడిపోయారు. దెన్ ఇమీడియట్గా తను ట్రైన్ ఆపేసి ఇంకా రైల్వే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నైట్ టైం అది మిడ్ నైట్ కదా, మొత్తానికి డ్యూటీలో ఉన్న ఒక సెంట్రీనో ఒక గార్డ్నో ఒక రైల్వే పోలీసుని ఎవరినో పంపారు. అతను వచ్చి చూసేటప్పటికి ఆ బాడీస్ చల్లాచల్లి పడిపోయాను. అప్పుడు కుక్కలు వచ్చేసాయి. నేను ఎవరో కామెంట్ పెట్టారు, ఆమె పెంపుడు కుక్క లేదు, కుక్కలను పెంచుకోదు అని. మరలా ఎవరో కామెంట్ పెట్టారు, వార్తలను చెక్ చేశారు, ఆమె పెంపుడు కుక్క ఉంది, కుదిరికి తను చనిపోయిందని చెప్పేసి అంటున్నారు. సరే అది పక్కన పెడదాం. ఈ కుక్కలు మరి ఏం చేస్తున్నాయి, మిడ్ నైట్ రైల్వే ట్రాక్ పక్కన ఏదో దొరికితే తిందామని అనుకోండి, ఏకంగా మాంసం ముద్దలు కనపడ్డాయి. అది మనిషి ఏదనో వాడికి అనవసరం, మాంసం ముద్దలు కనపడ్డాయి, మిడ్ నైట్ తింటున్నాయి. ఇంకా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడు, అప్పటికే ఆ కుక్కలు తోలి ఆ బాడీస్ని మళ్ళీ అంటారు ఫోరెన్సిక్ వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది ఉండకూడదు కదా, లైక్ ఎలాగా ఏది కూడా దాన్ని ఏం చెప్పాలంటే క్లూస్ ఏవి కూడా మాయం చేయకూడదు, సాక్ష్యాలు కూడా, దాని జాగ్రత్త నైట్ అంతా కాపలా. ఇక తెల్లారేసరికి అప్పుడు పోలీసులు రావడం, మొత్తం చూడటం, డెడ్ బాడీస్ తీసుకోవడం. ఈలోపు అక్కడ చేస్తే పిల్లోడి జేబులో కీ ఉంది, కీ ఎక్కడ చెక్ చేస్తే రైల్వే స్టేషన్ ఉన్నటువంటి కారు. ఇంకా ఎవరు ఏంటో క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు తెలిసిన దాని ప్రకారం వాళ్ళ ఫ్యామిలీకి ఇంటిమేషన్ ఉంటుంది. వాళ్ళ అమ్మ విజయశాంతి రెడ్డి వాళ్ళ అమ్మ పుష్పలత గారికి, వాళ్ళ అన్న చిరంజీవి రెడ్డి గారికి చెప్పడం, వాళ్ళు రావటం, కార్ని హ్యాండ్ ఓవర్స్కొని వెళ్ళిపోయినారు. వాళ్ళ అమ్మ చెప్తుంది, నైట్ పిల్లల్ని తీసుకొని వెళ్ళాను, కారు తీసుకొని వస్తున్నప్పుడు ఎందుకు కారు ఆఫీస్ ఉంది కదా అన్నాను, లేదు ఈరోజు వేరే వర్క్ ఉందని అంది. తీరా తర్వాత ఆమె ఫోన్ చేసి పిల్లలు నేను బయటకు వచ్చాం, ఫంక్షన్కి వెళ్తామని చెప్పేసి అంది. సరే అని అన్నాను. ఇక తర్వాత ఇంకా అప్డేట్ లేదు, చివరికి ఇదిగో ఇలా జరిగింది. సో వాళ్ళ అమ్మ బాధపడుతుంది, అండ్ ఆమెకి ఎక్కడ కూడా ఏ డౌట్ రాదు. వాళ్ళ అన్న చెప్తున్న ప్రకారం కూడా మీరు ఎవరు అన్నారు, వాళ్ళ అన్నతో మాట్లాడలేదంటే మాట్లాడి చాలా రోజులు ఏంటంట. ఆయన చెప్తుంది కూడా ఎటువంటి అసలు ఇబ్బందులు లేవు. దాన్ని ఈమె భర్త చెప్తుంది సురేంద్ర రెడ్డి, ఎటువంటి ఇబ్బందులు లేవు, ఏ ఇబ్బందులు లేవు, కానీ మనిషి చనిపోతున్నప్పుడు పిల్లలను బాగా చూసుకొని నచ్చిన ఫుడ్, నచ్చిన వాటర్, ఈచ్ అండ్ ఎవరితో అన్ని జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చనిపోయడం. ఇంత జాగ్రత్త చనిపోయేటప్పుడు అంటే ఇక బతకొద్దు అన్నట్టు. అంత బాధ ఏమొచ్చింది. నిన్న మొన్న చెప్పింది, మరలా చెప్తున్నా, మన అనుకున్న మనుషుల కోసం మనం బ్రతకాల, మన అనుకున్న మనిషి సంతోషమే మనకి, దాన్ని మన గోల్ అవ్వాలనుకోండి. సరే నేను రోజు ఇచ్చినట్టుగా ఈరోజు ఇవ్వట్లేదు కాదు, నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మరణించే ముందు కూడా, మరణానికి ముందు కూడా బిడ్డలకు సంబంధించి చిన్న ఇబ్బంది కూడా రాకూడదు చెప్పేసి వాటర్ బాటిల్ కూడా కొని పట్టుకుంది ఆ తల్లి. బతకాలన్న ఇది ఎందుకు గుర్తు రాలేదమ్మా? ఇది ఒక్కదానికోసం ఈ వీడియో అయ్యా. జైలులో కానీ మరణించే ముందు, మనిషిని చంపే ముందు కానీ అన్ని జాగ్రత్త చూసుకున్నట్టు ఇక్కడ ఓ రకంగా ఈ బిడ్డలకి ఈమె మరణశిక్ష విధించి ఆ పిల్లలతో పాటు ఈమె కూడా శిక్ష వేసుకుంది. హంతకురాల లేదన్నప్పుడు జైల్లో ఉరిశిక్ష విధించే తలారీన
మాటలు రావట్లేదు. ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పటికీ పోలీసులు అసలు ఏ క్లూస్ దొరకటం.